హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. సో అక్కడ ఇంకా లాస్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప రెడీ అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళును పాప కలిసి పెళ్ళికి వెళ్తున్నారనమాట. ఇంకా మా బాబు వచ్చేసి ఇక్కడ అలిగాడు, తన్ని తీసుకెళ్ళట్లేదని చెప్పేసి. ఇంకా ఇక్కడ అమ్మ పాప వచ్చేసి ఇలా కాసేపు ఫొటోస్ దిగారు. ఇంకా నెక్స్ట్ పెళ్ళికి వెళ్ళేసి వచ్చారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము ఇక్కడ పెళ్ళికి వెళ్తున్నాం అనమాట, ఖమ్మం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అన్ని సేఫ్టీస్ తీసుకొని ఇలా మాస్క్ అప్లై చేసుకొని శానిటైజర్ తీసుకొని అంతా సేఫ్టీగానే వెళ్తున్నామండి. బస్లో ఖమ్మంకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ముందు ముందు మీకు నేను ఖమ్మం వీడియోస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మధ్య మధ్యలో ఇలా శానిటైజర్ అది అప్లై చేసుకుంటూ సేఫ్టీగానే వెళ్ళామండి. ఇంకా ఊరు రీచ్ అయిపోయామన్నమాట. ఖమ్మం తర్వాత ఒక ఊర్లో దిగేసి ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మధ్యలో మా బావ వచ్చేసి ఇంకా పిల్లల్ని ఇంకా నాన్ని లగేజ్ అంతా డ్రాప్ చేశాడు. ఇంకా అమ్మ నేనైతే ఇలా మధ్యలో వాగు వస్తుంది ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళే దారి మధ్యలో. సో అది చూసుకుంటూ ఇలా పచ్చని పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఓకే, చుట్టూ చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీ ఎంత చాలా బాగుంది కదా. ఓకే, ఇలా సిటీలో ఉండి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే అమ్మ నేను ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఊరు వచ్చేసిందండి. ఇది స్టార్టింగ్లో గుడి వస్తుందన్నమాట. ఇంకా ఎదురుగా కనబడుతుంది కదా, అది ఆ ఊర్లో ఆంబోతూ ఉంటుందన్నమాట. సో దాన్ని అలా వదిలేస్తారు. సో ఇంకా దాన్ని చూసుకుంటూ భయపడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా పెద్ద మాల్లు వచ్చేసి ఇదే గల్లీ. ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళాక ఇంకా భోజనం చేసుకున్నాక ఇలా అక్క వాళ్ళు వచ్చారు, పెద్ద మాల్లు అందరం కలిసేసి ఇంకా అన్నయ్య పిల్లలు ఇలా అందరం కలిసి ఇలా చాలాసేపు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నాము. ఓకే, ఇలా అయితే చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. తినొచ్చేసి పెళ్లి కూతురు. ఇంకా ఇలా ఈవినింగ్ అయ్యాక మా వదిన వాళ్ళతో ఇలా పొలానికి వెళ్ళానండి. సో అక్కడ కూడా ఇలా కొంచెం షూట్ చేసుకున్నాను. చాలా బాగుందన్నమాట. ఇంకా పొలాలు కోయలేదు. సో ఇలా గ్రీనరీగా చాలా బాగుంది. ఇక్కడైతే నేను మా వదిన నాకు ఇలా గడ్డి మూపు ఎత్తిందనమాట, ఫోటో దిగుతానని చెప్తే. సో అది కూడా ఫొటోస్ తీసుకున్నాను. నన్ను చూసి ఇంకా నెక్స్ట్ మా పాప కూడా చేసిందనమాట. తను కూడా ఇలా గడ్డి మూపు ఎత్తుకొని ఫోటో దిగేసింది. ఓకే, నెక్స్ట్ అయితే ఇలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పొలాల్లో. ఇంకా అక్కడ కొబ్బరి బొండాలు అవి ఉంటే అవి కూడా తీసుకొని ఇలా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. పొలం కూడా ఇంటికి చాలా దగ్గరే అనమాట. కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇలా కాసేపు అయితే పొలానికి వెళ్ళాము. అదిగో ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ పైన కూర్చొని ఎండుమిర్చి ఎండబెట్టారనమాట. సో అవైతే ఇలా కాసేపు తీసాము. ఇంకా ఇది మా పాప షూట్ చేసుకుందనమాట వాళ్ళు తీసేటప్పుడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వదిన నేను కూడా కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ పైన కూర్చొని ఇలా ఎండుమిర్చి తీసామన్నమాట. చుట్టూ గ్రీనరీ చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఏదో కొనుకొచ్చుకున్నారనమాట షాప్లో. ఇది 2 rupees ఏనంట. చాలా చిన్న గిఫ్ట్ అనమాట. అది ఓపెన్ చేసి నాకు చూపిస్తున్నారు. నాకు కూడా చాలా బాగా క్యూట్గా అనిపించింది. దాంట్లో ఒక చాక్లెట్ ఇంకా చిన్న బొమ్మ వచ్చిందనమాట. చాలా బాగుంది కదా అని చెప్పేసి అది కూడా షూట్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పండు చూపిస్తుంది అనమాట. తను కూడా తెచ్చుకుంది. సో పండు క్యూటీ అయితే ఇలా చూపిస్తున్నారు వాళ్ళు తెచ్చుకున్న గిఫ్ట్స్. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మేము ఖమ్మం వెళ్తున్నామండి. అక్కడ పిన్ని వాళ్ళ కూతురు ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసొద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ వరకు పెద్దమ్మ వచ్చేసి సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఇంకా దారిలో జామకాయలు కలిస్తే అవి తెంపుకుంటూ ఇలా అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెనకాల అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారనమాట. వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళేది ఉంది. సో అందరం కలిసి అయితే బయలుదేరాము. ఇలా ఈ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళాలంటే ఇంకా నడుచుకుంటే వెళ్ళాల్సిందనమాట. ఆటోలు ఉంటాయి కానీ చాలా తక్కువ.
వెళ్తే బైక్ మీద వెళ్ళాలి, లేకపోతే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో అందరం ఇలా చాలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ పిల్లలు అందరం ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మధ్యలో వచ్చేసి మనకు అన్ని పొలాలే ఉంటాయి, చాలా బాగుంటుంది, మనకు నడిచిన ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇలా అయితే అందరం జోక్స్ వేసుకుంటూ ఇంకా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి బిట్టు షూట్ చేశాడనమాట, అందుకే ఇలా వీడియో అంతా ఇలా షేక్ అవుతుంది. ఇంకా రోడ్ మీదకి వచ్చేసాక చాలాసేపు వెయిట్ చేసామండి, మాకు ఆటో దొరకలేదు ఖమ్మం వెళ్ళాలంటే. సో ఏం చేసామంటే ఇంకా మా బాబాళ్ళ అన్నయ్య గారు ఉంటారనమాట, సో తన ట్రక్ ఆటో వెళ్తుంటే ఇంకా దాంట్లో కూర్చొని ఇలా వెళ్ళాము. పిల్లలు ఇంకా దీన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట, వాళ్ళకి ఇలాంటిది కూడా దొరకదు కదా అవకాశం. సో దీంట్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఖమ్మం అయితే వెళ్ళాము. ఇక ఖమ్మం రాకుండాకే ఇలా ఇక్కడ ఇది ఒక కమ్యూనిటీ అనమాట. సో మా పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ ఉంటారండి, ఇక్కడ కూడా చాలా బాగుందన్నమాట బిల్డింగ్స్ అన్నీ. ఇంకా ఇదే అనమాట చెల్లెలు వాళ్ళ ఇల్లు, సో పైన ఉంటారనమాట. ఇక్కడ ఇల్లు వచ్చేసి చాలా బాగున్నాయండి, కమ్యూనిటీ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇలా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలైతే గోల అందరం కలిసి ఇలా పైకి వెళ్ళాము. ఇంకా ఆ రోజంతా ఇంకా అక్కడే ఉండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. ఏమైంది బయట ఆగిపోయింది. సో ఇంకా చెల్లెలు వాళ్ళు వచ్చేసి పైన ఉంటారు, సో పైకి వెళ్తున్నాము. ఇంకా వచ్చేసామండి. ఇంకా చెల్లెలు వాళ్ళ ఇంటి నుంచి వెనక లైన్లో ఇలా అన్ని డూప్లెక్స్లు, చాలా బాగుంది ఇక్కడ ఏరియా అయితే. సో అది కూడా కొంచెం షూట్ చేసుకున్నాను. ఇంకా చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. ఇటు కూడా ఉన్నాయి చెట్లు, అంటే అటు వాళ్ళకి ఇటుది కనబడుతుంది, ఇటు వాళ్ళకి అటుది కనబడుతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అక్కడే ఇంకా వేరే బంధువులు కూడా ఉంటారు, సో వాళ్ళకి కూడా కార్డు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. అలాగే వాళ్ళ ఇల్లు కూడా చూద్దామని చెప్పేసి ఇలా అందరం స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఈ ఏరియా అంతా కమ్యూనిటీ అంతా చాలా బాగుందండి, చుట్టూ చెట్లు బిల్డింగ్స్ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ మనుషులు అయితే ఎక్కువ కనబడట్లేదు అనమాట, చాలా సైలెంట్గా ఉంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. పిల్లలందరూ అయితే ఇలా టీవీ చూస్తున్నారు, తిని వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ బాబు అనమాట. ఇంకా నైట్ లంచ్ అది డిన్నర్ చేసేసుకొని ఇంకా అక్కడే పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ ఇంకా మమ్మల్ని రిటర్న్ దించేస్తున్నాడు అనమాట కారులో. మళ్ళీ ఊరికైతే వచ్చేస్తున్నాము. ఓకే, ఇలా మమ్మీ నేను ఇంకా పండు క్యూటీ బిట్టు ఇలా అందరం కలిసేసి వస్తున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఊర్లో దిగానే అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది, సో అక్కడ వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇలా చెట్లు ఉన్నాయి, సో అవి నాకు చాలా బాగా అనిపించింది, అయితే ఇలా షూట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ పక్కనే అక్క వాళ్ళ ఇల్లు, ఇంకా అక్క వాళ్ళని కలిసేసి మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే, వెళ్ళే దారిలో ఇలా పిల్లలకి కుక్క పిల్ల కనిపించిందండి, మేము వెళ్ళిపోతూనే ఉన్నాము. వాళ్ళు ఆ కుక్క పిల్లని కూడా షూట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఇలా వచ్చారనమాట పిల్లలందరూ. ఇంకా ఇక్కడ వచ్చేసి పండు క్యూటీ, మేము నిన్న వెళ్ళాము ఈరోజు వచ్చామని చెప్తూ ఇంకా వాళ్ళే షూట్ చేసుకున్నారనమాట. ఇలా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి. అక్కడ ఉన్న 4 days ఉన్నాం మేము పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఈ 4 days అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఆ తర్వాత ఇలా ఇంటికైతే చేరుకున్నాము అందరం కలిసి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగే అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇలా అమ్మ వంట చేసింది, అంటే ఆలూ కర్రీ చేసింది అనమాట. ఇంకా ఆలూ కర్రీ చేయగానే
అందరం లంచ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ పక్కన చూడండి కోడిపిల్లలు, కోడిపిల్లలు. ఇంకా ఇక్కడ పెద్దమ్మ నిల్చుంది, నాన్న కూర్చున్నాడు. సో ఇలా అందరం మాట్లాడుకుంటూ అయితే వంట కంప్లీట్ చేసేసారు. ఇంకా ఇక్కడ అందరం లంచ్ అయితే కంప్లీట్ చేశాక ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేశారండి. ఈలోపు మేమందరం వచ్చేసి ఇలా ముల్తాని మట్టి అప్లై చేసుకున్నాం అనమాట. అది కూడా చాలా కామెడీ అనిపించింది. సో అది కూడా చిన్న షూట్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ పెద్దమ్మ, వదిన, అమ్మ అందరు కలిసేసి ఇలా అల్లం చాలా తీసుకొస్తారు కదా పెళ్ళికి. సో ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు మెహందీ పెట్టించుకుంటుందండి ఒక అమ్మాయితో. అది కూడా కొంచెం షూట్ చేశాను. చాలా టైం పట్టిందనమాట, అందుకే కొంచెమే చూపించాను. ఇక్కడ పండు ఉన్న క్యూటీ మెహందీ పెట్టుకున్నారు, అది చూపిస్తున్నారు. ఇది వచ్చేసి నేనండి, నేను కూడా వేయించుకున్నాను అనమాట. సో అదే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చి ఇంకా పెళ్లి ముందు రోజు ప్రతానం, ఇంకా నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో ఉంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.